ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం మొదటి పాదం, రెండవ పాదం ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ముందుగా మీ ఇద్దరు మిత్రులు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంలో ఒక సూచన మీ అందరికీ, ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు మన ఛానల్లో చివరలో నక్షత్రాలు అయితే పరిహారాలు కొన్ని చెప్తున్నాను. మిత్రులు అనేక మంది అడుగుతున్నారు, మీరు చెప్పిన పరిహారాలు కొన్ని మేము చేసుకుంటాము, కొన్ని మేము చేసుకోలేకపోతున్నాము, చేయించేవాడు మాకు అందుబాటులో ఉండట్లేదు, అందువల్ల మా తరపున ఈ పరిహారాలు ఏర్పడదని చేయండి అని చెప్పి అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈ సంవత్సరం పాటు చెప్పే పరిహారాలకి, ప్రతి పరిహారానికి ఒక విధి విధానాలు రూపకల్పన చేస్తున్నాము. దానికి సంబంధించి విధానాలను కూడా త్వరలో అందజేస్తాను మీకు. నేను ఈ సామూహిక పరిహార ప్రక్రియలు, రాశి ఫలితాలు చెప్పే పరిహారాలు అన్నీ జరిపించే ఏర్పాట్లు చేస్తున్నాను. నేను త్వరలో మీకు ఆ వివరాలను అందజేస్తాను. ఈ సంవత్సరం మీకు ఎలాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ, కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలాంటి ఛాలెంజెస్ మీకు రాబోతున్నాయి, ఏ రకంగా మీరు అన్నింటిని ఎదుర్కోవాలి చూద్దాం మనం. జనరల్గా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది. 4 ఆఫ్ వ్యాండ్స్ ఇంకో కార్డు తీస్తాను. డెత్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. 3 ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకున్నాం. 5 ఆఫ్ పెంటికల్స్. జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఇంచుమించు మీకు మార్చ్ ఏప్రిల్ నుంచి. ప్రతి మనిషికి ఇబ్బందికి ఎవరో ఒకరు కారణమవుతారు. అది మనమే కారణమా, పక్కవాళ్ళ కారణమా? ఒకవేళ పక్కవాళ్ళ కారణమైతే ఎదుర్కోవచ్చు. అదే మనమే కారణమైతే మన తప్పుని సరిదిద్దుకోవాలి. ఏదో పొరపాటు చేయబట్టే కదా మనం తిట్లు తింటున్నాం, ఏదో పొరపాటు చేయబట్టే కదా మనం పనిష్మెంట్కి గురవుతున్నాం. పొరపాటు చేయకూడదు. ప్రపంచంలో అందరినీ మనం ఎప్పుడూ తృప్తిపరచలేం, కానీ అవసరమైన వాళ్ళని తృప్తిపరచాలి. మన బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంతే, లేదా ఉద్యోగం పోతుంది. పెళ్ళి అవ్వలేదు, అమ్మా నాన్నతో సక్రమంగా ఉండాలి. పెళ్ళైంది, భార్యాభర్తలు సక్రమంగా ఉండాలి. పిల్లలు పుట్టారు, పిల్లల్ని సక్రమంగా పెంచాలి. ప్రతి చోట మనిషికి ఏదో ఒక బాండ్ ఉంటుంది, ఏదో ఒక బాంధవ్యం, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. కట్టుబాట్లు మీరు ప్రవర్తిస్తే మనకి ఇబ్బందులు వస్తాయి. మీరు గుర్తించండి. అది ఎక్కడ మీరు ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఆ అర్థం అవ్వడం కోసం మీ అందరూ మీ జ్ఞానోదయం అయిపోదు. ఎవరో సలహా ఇస్తారు, ఆ సలహాని మీరు ఎనలైజ్ చేసుకోండి. ఒక్క కవిత్వం చెప్పాలి అంటే ఒక అక్షరం విస్ఫోటనం చెంది ఆ మనసులో ఉండే భావం కదిలి ఆ భావం మహాకావ్యం అవుతుంది. అలాగే మీ మనసులో ఎవరో ఏదో చిన్న సలహా ఇస్తారు, దాన్ని మీరు ఆలోచించి అనలైజ్ చేసి దాన్ని అనలైజ్ చేసుకుని ఇంకో నాడు నేను తప్పులు చేశాను, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి మీకు రియలైజేషన్ తెచ్చుకుంటే మీకు చాలా బాగుంటుంది. అవన్నీ జరుగుతాయి. అంటే తప్పులు చేస్తారని కాదు, సమాజం తప్పులుంటే దాన్ని ఎదుర్కొనే విధానం మనం తప్పుగా ఉండొచ్చు. మనం పొరపాటు చేసాం, ఎవరు ఎత్తిపొడిచి గట్టిగా మీరు హర్షాలు మాట్లాడారు, హార్ష్గా మాట్లాడారు, మనం వాళ్ళకి కొంచెం పొలైట్గా చెప్పాలి. ఇలా హార్ష్గా మాట్లాడద్దు, నాకు ఇబ్బందికరంగా ఉంటుంది, వినలేదు, మీరు హార్ష్గా మాట్లాడండి, మర్యాదగా ఉండదని చెప్పండి. 2 రకాలుగా హ్యాండిల్ చేయలేదు ఎదుటివాడిని. ఇవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. తెలిసి మీకుండే అన్ని ఇబ్బందులు తొలగించుకుంటారు. మీరు ఏప్రిల్ మే తర్వాత మీకు చాలా బాగుంటుంది. ఫస్ట్ 3-4 నెలలు ఒత్తిడి ఎదుర్కొంటారు. తర్వాత నుంచి మీకు క్రమంగా పరిస్థితులన్నీ అనుకూలంగా వస్తాయి. మీకు మార్చి నెలలో మీకు ఎవరో ఒకళ్ళు సలహా చెప్పేవాళ్ళు, ఎవరో పరిచయం అవ్వడమో, లేదా ఉన్నవాళ్ళే సలహా చెప్పడమో, ఏదో సలహా చెప్తారు. ఆ సలహాను ముందుకు వెళ్ళి మీరు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు. బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది. ముఖ్యంగా మీకు మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో జీవితంలో బలమైన మార్పులు, ఉద్యోగ మార్పులు, స్థానచలనాలు, ఇల్లు వాహనం లాంటి మార్పులు, అనేక రకాల మార్పులు కనబడుతున్నాయి. ఏం జరిగినా కానీ మీరు సంతోషకరంగానే మీకు ఉంటుంది. మీకు సంతోషం కలిగించే మార్పులే జరుగుతాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ మార్పుల కోసం మీరు ప్రయత్నించండి. మిస్టేక్స్ మినిమైజ్ చేసుకోండి, తప్పులు సరిదిద్దుకుంటే తొందరగా వస్తాయి ఆ మార్పులు. వాటిని ఎంజాయ్ చేయగలుగుతారు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయి. 9 ఆఫ్ వ్యాండ్స్. ఎవరు ఏది తగినట్టుగా స్పందించరు. ఈ వేరే వాళ్ళు ఎవరిని అడిగారు అనుకోండి, మీరు వెంటనే సమాధానం చెప్పి వెంటనే పని చేసేస్తారు. కానీ మీకంటే అవతల వాళ్ళు స్పందించారు. మీరు 10-15 సార్లు అడిగినా కానీ నేను కొంచెం బిజీగా ఉన్నాను, చెప్తాను, అయ్యో మర్చిపోయాను, ఇలాంటి మాటలు చెప్పి డిలే చేస్తూ ఉంటారు. అందువల్ల ఎవరి నుంచి ఏది ఆశించద్దు. ఏదైనా అంటే పని అంటే ఆశించాల్సిందే. ఇప్పుడు అన్ని పనులు అందరం చేయలేంగా. మీ కారు డ్రైవర్ ఉన్నారు, ఆయన రమ్మన్నారు, 4 గంటలు రా అన్నారు, ఆయన 6 గంటలకు వచ్చాడు. మీరు కారు వేసి మీరు వెళ్ళిపోలేరుగా, మీ డ్రైవింగ్ రాకపోతే. అలా కాకుండా మీకు సంబంధించి ఏవైతే ఉంటాయో
మీరు చేయగలిగిన పని పక్క వాళ్ళకి అప్పచెప్పద్దు. మ్యాక్సిమం మీ సెల్ఫ్ మీరు చేసుకోండి మీ పనులన్నీ. మీ పర్సనల్ పనుల కోసం మీరు డిపెండ్ అవ్వద్దు మీరు. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది. మీకు చెప్పాక ఇక్కడ మీకు మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుని మీరు ముందుకు వెళ్తారని ఉద్యోగస్తులకు కనబడుతుంది. ఎందువల్ల మీరు ఫెయిల్ అవుతున్నారు, ఎందువల్ల సక్సెస్ వస్తుంది, సక్సెస్ వల్ల ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం వస్తుంది, ఫెయిల్యూర్ వల్ల ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకొని చక్కటి ప్లాన్తో మీరు ముందుకెళ్తారు. వెళ్ళినప్పుడు మీకుండే ఇబ్బందులు తొలగిపోతాయి. మీకుండే ఇబ్బందులు తొలగించుకొని ప్రశాంతంగా ఎంప్లాయ్మెంట్ లైఫ్ మీకు బాగుండడం కోసం, ప్రొఫెషనల్ లైఫ్ బాగుండడం కోసం అన్ని చర్యలు మీరు తీసుకుంటారు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్ కొంత ఏటికి ఎదురెదిలాగా ఉంటుంది. సంవత్సరం చివరల్లో కొన్ని విషయాల్లో అకస్మాత్తుగా స్పందించాల్సి వస్తుంది. మీకు మ్యాన్ పవర్ విషయంలో కానీ, ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కానీ అకస్మాత్తుగా స్పందించాల్సి వస్తుంది. మీరు ప్రిపేర్ అయ్యి ఉండరు. ఊహించిన చిక్కులు, ఊహించిన చికాకులు ఉంటాయి. అన్ని పనులు మీరే చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మీరు జూలై, ఆగస్టు నెలల్లో ఇలాంటి స్థితి కనబడుతుంది. కొంత సహనంతో ఉండి జాగ్రత్తగా పని చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఆ టైంలో ఎవరికి లీవ్లు మీ దగ్గర పనిచేసే వాళ్ళు లీవ్లు ఏం చేయకండి. వాళ్ళు సెలవు పెట్టి ఒకడు వెళ్ళి వెనకాల ఇద్దరు వెళ్ళిపోయారంటే అన్ని పనులు మీరే చేసుకోవాలి. అలా కాకుండా కొంత ఒత్తిడి తగ్గించుకోండి. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? సన్ ఆర్థికంగా ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు. పూర్వీకుల ఆస్తులు ఏమైనా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరిని పెద్దవాళ్ళు చనిపోవడం మూలంగా ఆస్తిపాస్తులు ఏమైనా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే శాలరీ హైక్లు ఏమైనా పెండింగ్ ఏమైనా ఉంటే అవన్నీ వస్తాయి. ఏరియాస్ మీకు అన్నీ వస్తాయి. ఆ రకంగా మీకు ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి చిక్కులు లేవు, బ్రహ్మాండంగా ఉంటారు మీరు. ఆడవాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా? ఏస్ ఆఫ్ కప్స్ ఆర్థికంగా చాలా బలపడతారు ఆడవాళ్ళు. అకస్మాత్ లాభాలు వస్తాయి. ఇక్కడ చెప్పిన పూర్వీకుల ఆస్తులు ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నేను చెప్పాను కదా ఆర్థిక విషయాల్లో. ఇది ఆడవాళ్ళకి కనబడుతోంది. మీ అమ్మగారు బంగారం ఇవ్వడం కానీ, ఏదైనా ల్యాండ్లు ఏమైనా పంచిపెట్టి, లేకపోతే ఇల్లు ఏదైనా ప్రాపర్టీలు షేర్ ఇవ్వడం, ఇలాంటివైనా కానీ అకస్మాత్తుగా లాభాలు కనబడుతున్నాయి. లేదు మీ శ్రీవారి మీ పేరు ఒక ఇల్లు కొనొచ్చు, లేదా మీ బంగారం చేయించవచ్చు. ఏదైనా కానీ ఫైనాన్షియల్గా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆడవాళ్ళకి. ఇక జనవరి నెలలో మీకు ఎలా ఉంటుంది చూద్దాం. 4 ఆఫ్ పెంటికల్స్ ప్యాకప్ అయిపోయి ఉంటారు. మీరు తినే టైం కూడా మీకు ఉండదు. మీ గురించి మీరు ఆలోచించే టైం కానీ, మీరు తినే టైం కానీ మీకు ఉండదు. ఫుల్ బిజీ. కానీ అవుట్పుట్ కూడా పెద్దగా ఏమి ఉండదు. వేరే ఊళ్ళు తిరగవలసి రావడము, అవుట్పుట్ పెద్దగా ఉండదు. డబ్బు ఖర్చు తప్ప ఫలితం కనబడదు పెద్దగా. ప్యాకప్ అయిపోయి ఉంటారు మొత్తం అంతా. ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది? 8 ఆఫ్ సోర్ట్స్ సమీప బంధు వియోగాలు. మీరు ఆడవాళ్ళది మీకు కొంత అనారోగ్యము, మీరు మగవాళ్ళది మీ ఆడవాళ్ళకి కానీ, అంటే మీ భార్యకి కానీ, మీ అమ్మగారికి కానీ అనారోగ్య సూచనలు ఉంటాయి. కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆర్థిక, ఆరోగ్య, శారీరక, మానసిక విషయాన్నింటిలో కూడా ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఆ నెల మధ్యలో, అంటే ఇంచుమించు మధ్య కూడా కాదు, 2వ వారం అంతా కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. 3వ వారం నుంచి కొంచెం సెట్ అవుతుంది. 2వ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ టైంలో జాగ్రత్తలు తీసుకోండి. మార్చి నెల ఎలా ఉంటుంది? హెర్మిట్ బాగుంటుంది. మళ్ళీ సెట్ అవుతారు. మీకుండే ఇబ్బందులు తొలగించుకుంటారు. మీకు చెప్పాను ఇక్కడ మీకు ముందేను మీ పొరపాట్లు సరిదిద్దుకుని జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ వస్తుందని. ఆ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి. ఎవరో మీకు సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. మిమ్మల్ని మీరు చేసి మిస్టేక్స్ చెప్పి ఇలా కాదు ఇలా చేయాలని సలహా ఇచ్చి దాని మూలంగా మీరు ముందుకు వెళ్ళి సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది. ఏప్రిల్ నెల ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్ కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కొంత ఖర్చులు ఎక్కువ అవుతాయి. అనవసరం ప్రయాణాలు ఉంటాయి, వృధా ప్రయాణాలు ఉంటాయి. ఏది ఎలా మేనేజ్ చేయాలి మీకు అర్థం కాక కొంత చికాకులకు గురవుతూ ఉంటారు. కానీ పర్వాలేదు, తట్టుకుంటారు. చెప్పుకోదగిన ఇబ్బందులు అంటే ఏమీ ఉండవు. మే నెల ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది. మే నెలలో మీరు ఏదైనా జాబ్ మానేసిన చోట మళ్ళీ పాత జాబ్లో జాబ్ దొరకడము, పాత బాసు, పాత మేనేజర్, పాత రిఫరెన్స్ జాబ్ దొరకడము, విడిపోయిన స్నేహితులు మళ్ళీ కలవడము, విడిపోయిన బంధుత్వాలు మళ్ళీ కలవడము, రిపిటేషన్ జరుగుతూ ఉంటుంది. మంచి విషయాలే జరుగుతాయి. రిపిటేషన్ అన్నీ కూడా లాభాలు రావడము. ఎప్పుడు ఎవరికైనా అప్పు ఇచ్చారు, వాళ్ళు పారిపోయారు, వాళ్ళు తిరిగి వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇలాంటివి అనేక శుభాలు జరుగుతాయి. బాగుంటుంది. జూన్ నెల ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్ జూన్ నెల పెద్ద మూమెంట్స్ ఏమి ఉండవు. స్తబ్దంగా ఉంటుంది. సామాన్యంగా సాగిపోతుంది. మీరు అనుకునేవేవో అలా అవుతూ ఉంటాయి తప్ప పెద్ద బలమైన మూమెంట్స్ అంటే ఏమీ ఉండవు. జూలై నెల ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ వ్యాండ్స్ జూలై నెల మళ్ళీ బాగుంటుంది. మీకు మాటల పదును పెరుగుతుంది, మాట విలువ పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది, గౌరవం వస్తుంది, కొత్త అవకాశాలు వస్తాయి, వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు ఉంటాయి, ప్రొఫెషనల్ లైఫ్ బాగుంటుంది, పర్సనల్ లైఫ్ కూడా బాగుంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది, గుర్తింపు వస్తుంది, అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది.
ఆగస్ట్ నెల ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. ఒక్కసారి ఆగి మీరు ఆలోచించుకుంటారు, లాస్ట్ 5-6 నెలల నుంచి నాకు ఎలాగుంది, నేను ఏం చేశాను, ఎందుకు చేశాను, ఎలా చేయాలి, ఏం చేయాలి, అవుట్పుట్ ఏంటి, ఇంకా బాగుండడం కోసం ఇంకేం చేయాలి, ఇవన్నీ ఆలోచించుకుంటారు. అలాగే సంతానం కోసం తీవ్రమైన చింత దిగులు ఉంటాయి మీకు. మీ పిల్లల గురించి చదువులు కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ, ఉద్యోగాల గురించి కానీ, పెళ్ళిళ్ళ గురించి కానీ, వీటన్నిటి కూడా కొంత ప్రెషర్ పెట్టుకుంటూ ఉంటారు. అంత ప్రెషర్ పెట్టుకోకండి, పర్వాలేదు. సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది? బాగుంటుంది. మెజిషియన్. మీకుంటే అన్ని సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి. మీకు చెప్పాను కదా, మీకు మార్చి నెలలో మీకు ఎవరో ఒక గైడ్ చేసే గురువు దొరుకుతారని చెప్పాను కదా, మీ సమస్యల పరిష్కారాలు చెప్పే గురువు. ఆయన మీకు బాగా సహాయం చేస్తారు. మీరు 2 రకాల శక్తులు ఉపయోగించి మీకున్న సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటారు. బాగుంటుంది. చాలా 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 అనుకూలమైన కాలం. అక్టోబర్ నెల ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. కొంచెం సహాయం తీసుకోండి. మీకు తెలుస్తూ ఉంటుంది వాస్తవిక పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి తెలుస్తూ ఉంటుంది. అందువల్ల మీకు ఏం కావాలి, మీకు కావాల్సిన సహాయం ఏమిటి, అలాగే మీరు ఎవరికైనా సహాయం చేసే అవకాశం ఉందా, సహాయం అవకాశం ఉంటే సహాయం చేయండి. సహాయం మీకు ఏదైనా కావాలి అంటే మొహమాటం పడకుండా సహాయం అడగండి. అస్సలు మొహమాట పడదు, సహాయం అడగండి. అడిగితే బాగానే ఉంటుంది. ఆర్థికమైన కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఇబ్బందులు అంటే మీకోసం, మీ మీద డిపెండ్ అయిన మన కోసం మీరు కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ ఖర్చుల కోసం మీ ప్లానింగ్ కొంచెం అటు ఇటు దారి తప్పి డబ్బు అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నవంబర్ నెలలో మీకు ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్. నవంబర్ నెల కొంచెం చికాకులుగా ఉంటుంది. ఊహించిన చిక్కులు, ఊహించిన ఇబ్బందులు ఉంటాయి. అకస్మాత్తుగా జరిగే అనేక రకాల పరిణామాలని ఎలా ఎదుర్కోవాలో మీకు అర్థం కాక కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు. మీరు సిద్ధంగా ఉన్నా కానీ, ఒక్కసారి మీరు సిద్ధంగా ఉన్నా చుట్టుపక్కల సామాజిక పరిస్థితులు సిద్ధంగా ఉండవు. మీరు జాబ్ చేస్తున్నారు, ఇబ్బందిగా ఉంది, మీరు మానేస్తున్నారు, మీరు రిజైన్ చేస్తారు. మీ కంపెనీ వాళ్ళు ఒప్పుకోరు రిజిగ్నేషన్ని. నాకు ఇంకో మనిషి దొరికితే నువ్వు వదలమంటారు. కానీ మిమ్మల్ని సతాయిస్తూ ఉంటారు. మీరు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. ఎస్కేప్ అయ్యే అవకాశం, రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా వెళ్ళిపోతే, వీళ్ళు ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వకపోతే నెక్స్ట్ ఇంకో కంపెనీ మీరు జాబ్లో జాయిన్ అవ్వలేరు. అంటే ఈ గ్యాప్ వస్తుంది మీకు. ఇదంతా కూడా పీఎఫ్ ఇవన్నీ అకౌంట్ మెయింటైన్ అవుతుంది, కానీ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఈ రకంగా మిమ్మల్ని బ్లాక్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. పరిస్థితులు అన్నీ కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. కొంత చికాకులకి శాతం పెరుగుతుంది. సహనంతో ఉండాలి మీరు తప్ప మీరు ఎదుర్కొని పోరాడే పరిస్థితి మీకు నవంబర్ నెలలో మీకు కనబడట్లేదు. డిసెంబర్ నెలలో మీకు ఎలా ఉంటుంది? డిసెంబర్ కూడా అలాగే ఉంటుంది. 6 ఆఫ్ పెంటికల్స్ అలాగే ఉంటుంది. అవసరం మీది. నలుగురు కోసం మీరు తాపత్రయం పడతారు. ఫ్రూట్ పక్క వాళ్ళు తింటూ ఉంటారు. ఒక ఆఫీసులో ఉంది, ఓవర్లోడ్, ఆదివారం కూడా రమ్మని చెప్తున్నారు అందరినీ. చెప్తుంటే అందరూ కలిసి మిమ్మల్ని పంపించారు ఓ లీడర్ కింద. వీళ్ళు ఆదివారం వర్క్ చేయమని చెప్పండి, మాకు సెలవు కావాలని అడగమని చెప్పి మీరు చెడామడా మిమ్మల్ని తిడతారు. అప్పుడు సెలవు ఇస్తారు. అందరూ సెలవు తీసుకుంటారు ఆదివారం, మీకు తిట్టు కూడా ఎక్స్ట్రా వస్తాయి మీకు. అందువల్ల ఏది ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు కలెక్ట్ చేసుకోవాలి అంతవరకు కలెక్ట్ చేసుకోండి. అనవసర విషయాలు తింటూ కూడా తలదోచ్చద్దు మీరు. నక్షత్రాలు వేరేగా తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? 2, 3, 4 పాదాల వాళ్ళకి 6 ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్ చెప్తాను. ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్డ్స్. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మేనేజ్ చేసుకు వెళ్ళిపోతూ ఉంటారు. కష్టం ఉన్నా, చికాకున్నా, ఇబ్బంది ఉన్నా, ఏదున్నా కానీ, ఎలా ఉన్నా కానీ మీరు మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఇబ్బంది పడుతున్న విషయం బయటికి దొరకకుండా, తెలియకుండా, మీకు ఆర్థికమైన ఇబ్బందులా ఏదైనా కానీ మీరు మేనేజ్ చేసుకుంటే సమాజాన్ని దొరకకుండా మేనేజ్ చేసుకు వెళ్ళిపోతారు. పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. మీకు సెకండ్ హాఫ్లో మీకు కొంత అనుకూలంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వ్యతిరేకంగా కొంత ప్రెషర్ అయితే మీకు ఉంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి జూలై నెల దాకా అనుకున్న పనుల్లో సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. జూలై తర్వాత కొంత మీకు సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఒకేసారి మీరు ఏం చేస్తూ ఉంటారంటే 2-3 పనులు టేకప్ చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అలా కాకుండా ఒక్క పనే చేయండి. 2-3 పనులు చేస్తే అది సక్సెస్ కోసం ఎక్కువ కష్టపడాలి. అసలే కష్టంగా ఉన్న టైంలో ఇంకా ఎక్కువ లోడ్ తీసుకుంటే ఇంకా ఇబ్బందులకు శాతం ఎక్కువ అవుతుంది. మీకు చేతకాని పని, మీకు తెలియని పని నేను చేయలేను అని చెప్పండి. నేను ఐ విల్ ట్రై అని అనొద్దు. నాకు తెలియదు అని చెప్పి తప్పించుకోండి తప్ప, నేను ట్రై చేస్తాను అని చెప్పారంటే చచ్చినట్టు చేయాల్సిందే, అందులో అనుమానం లేదు. నేను ట్రై చేస్తాను అంటే ఇంకా తప్పించుకోలేరు ఇంక అందులో. అందువల్ల మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా చూసుకోండి. ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహనంగా పరీక్షాకాలంలాగా ఉంటుంది. మీ సామర్థ్యం ఉన్నప్పటికి కూడా వెనకాల లాగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మిమ్మల్ని అలా వద్దు, ఇలా వద్దు, ఇలా చేయి, అలా చేయని. అందువల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేక మీరు వెనకబడుతూ ఉంటారు. మీకు దాదాపుగా మీకు ఏప్రిల్ మే నెల దగ్గర ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఏప్రిల్ మే నెల తర్వాత కొంత ఒత్తిడి తగ్గుతుంది. మీకు మనోధైర్యం తెచ్చుకోండి. చంద్రగ్రహాన్ని పూజించండి. అమ్మవారి ఆరాధన చేసుకోండి. పరిహారం తర్వాత మళ్ళీ చూద్దాం మనం.
ఈ చంద్రగ్రహణం పూజ చేయడం మూలంగా మీకుండే ఇబ్బందులు తొలగిపోతాయి. మనోధైర్యం తీసుకుని మెడిటేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? స్ట్రెంగ్త్ సూర్యుని దుర్గా మంత్రం జపం చేసుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వల సూల్ని దుష్టగ్రహాను హూం ఫటు స్వాహ అనే మంత్రం జపం చేసుకోండి. శ్రవణం వల్ల ఏం చేయాలి? 5 ఆఫ్ కప్స్ మీకు ఏది చేయబుద్ధి కాదు, చికాగ్గా ఉండదు, అయినా ఇంకో కార్డు తీద్దాం. మూన్ ముత్యాల దండు మెళ్ళ వేసుకోండి. ముత్యాల దండు కానీ వైట్ హకీకమాలు కానీ మెళ్ళ వేసుకోండి. చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి. సోమవారం నాడు శివారాధన చేయండి. ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి? జస్టిస్ ప్రత్యంగర హోమం చేయించుకోండి. అథర్వణ భద్రకాళి ప్రత్యంగర, నారాయణి ప్రత్యంగర ఏదైనా ఒకటే. ప్రతి నెలలో అష్టమి నాడు, అమావాస్య నాడు కొన్ని నెలల పాటు హోమం చేయించుకుంటే కొంత బాగుంటుంది. మొత్తం శుభాశుభశ్రమంగా ఉంది. మీ పొరపాట్లు సరిదిద్దుకుంటారు. సమాజం ఛాలెంజెస్ మీరు ఎదుర్కొంటారు. కొన్ని సందర్భాల్లో మంచి సలహాలు దొరుకుతాయి, మీకు సహాయం చేసేవాళ్ళు దొరుకుతారు. మీరు అందువల్ల మీకు మిస్టేక్స్ మినిమైజ్ చేసుకుని ముందుకు వెళ్తారు. మీరు శుభం భూయాత్.